రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి జనవరి నెల 16వ తారీఖు 2025 గొట్టిముక్కల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా జక్కుల సైదురాజు గారి పొలంలో ఉన్నాం మేము ఇప్పుడు. ఇది వచ్చేసి ధనా క్రాప్ సైన్స్ వారిది రానా అనే హైబ్రిడ్ లావు రకం అండి, హైబ్రిడ్ రకము. ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు డిసెంబర్ 28వ తారీఖు ఇదే చేలో ఒక వీడియో చేసామండి. అప్పుడు ఫస్ట్ క్రాప్ చూసాము. ప్రజెంట్ చూసేది ఇప్పుడు సెకండ్ స్టెప్, రెండో క్రాపు. చూడండి ఒకసారి మీరు వెరైటీ లక్షణాలు చూడండి. కింద నుంచి ఒకసారి కింద కూడా చూపించండి ఒకసారి సార్. కింద నుంచి రెండో ఫస్ట్ కాపు పండిందండి ఆల్రెడీ ఎర్రకాయ. అది కిందది ఫస్ట్ స్టెప్. ఇది వచ్చేసి రెండో స్టెప్ అండి. రెండో స్టెప్ కూడా చూడండి. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇది చూడండి సెకండ్ స్టెప్ ఇది. అలానే ఇంకో చెట్టు చూడండి, బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. హైట్ కూడా నీకు వచ్చేసి 4.5 అడుగులు పెరిగిద్దండి వెరైటీ ఇది. చూడండి ఇది ఎంత చిక్కటి కాపు. కాపు చిక్కదనం, లావుల్లో కాపు చిక్కదనం అనేది నా తెలిసి అయితే ఏ వెరైటీలో ఇంతవరకు చూడలే. మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా కానీ ఏ వెరైటీలో కూడా చూడలేదండి. చూడండి ఎంత సైజు ఉందో చూడండి. పైన కూడా కింద నుంచి పైదాకా ఒకటే సైజు, కింద నుంచి పైదాకా సైజు ఇంకా పెరిగింది చూడండి. ఇది హాయ్ కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ ఉందో, నిండు కలర్. హాయ్ కలర్ చూడండి ఎంత నిండు రంగు చూడండి. లావుల్లో ఇంత నిండు రంగు అనేది ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. అది నిండు కలర్ అండి, బాగా నిండు కలర్. చూడండి అసలు వెరైటీ చూడండి ఎంత చిక్కదనం ఉందో. వద్దులే ఎందుకు లేదు. చూడండి సెకండ్ స్టెప్ చూడండి ఎంత చిక్కదనం వచ్చింది అసలు. సైజ్ బాగుంది. ఈ వెరైటీ చూడటానికి హైదరాబాద్ నుంచి మన జనరల్ మేనేజర్ గారు అయినటువంటి కిషన్ రావు సార్ వచ్చారండి. ధనా క్రాప్ సైన్స్ జిఎం గారు. ఇండియా మొత్తం చూస్తారు సారు వెరైటీ లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైతు చెప్పాడు, మీరు చెప్పండి సార్. తర్వాత రైతు చెప్పేది ఉందండి. రైతు నాకు ఫోన్ చేసి అన్న ఒకసారి నువ్వు నా చేలు చూడాలని 10 రోజుల నుంచి అల్లాడిస్తుంటేనే ఒక రోజు వచ్చి మొత్తం 9 ఎకరాలు చూశాను. ఇది ధనా క్రాప్ సైన్సెస్ వాడేది న్యూ హైబ్రిడ్ అండి, కొత్త హైబ్రిడ్ రానా అనేది. ఇది లాస్ట్ 2 years నుంచి ట్రయల్స్ చేసాం. ఈరోజు కమర్షియల్గా ప్రీ కమర్షియల్ స్టేజ్ రైతులందరికీ చేసాము. నెక్స్ట్ సేమ్ ఫుల్ పెజ్డ్గా కమర్షియలైజ్ చేస్తాము. మీరు కింద బేరింగ్ కానీ పై బేరింగ్ కానీ దీంట్లో మేజర్ ఎటువంటిది అంటే లావుల్లో కూడా ఇంత బేరింగ్ ఉండటం. నెక్స్ట్ కింద ఎంతైతే సైజు వచ్చిందో పై దాంట్లో కూడా అంత సైజు ఉంది. అది బాగా పెరిగిందండి సైజు. కింద దాని మీద పైన సైజు పెరిగింది. కింద ఏరియేషన్ కొద్దిగా చూడండి అసలు ఈ సైజు కింద మీద సైజు బాగుంది. పైన బాగుంది. బేరింగ్ ఎక్సలెంట్ బేరింగ్. కలర్ కూడా నిండు కలర్, బాగా క్రషింగ్ కలర్. చూడండి అసలు రైతు మాటలు 2 మాటలు రైతు మాట్లాడతానండి. విత్తనం గురించి ఎలా ఉంది ఏం కదండి చెప్పు. మిగతా వాళ్ళు వేసుకోవడానికి విత్తనం అయితే వేసుకోవచ్చు. విత్తనం బాగానే ఉంది. నేను సీనన్న కాడ తెచ్చా. నేను తేజాలు తీసుకొస్తే 1 ఎకరం వేసుకోమని ఇచ్చారు. నేను మామూలుగా వేసాను. పద్మ సీడ్స్ గురజాల సీనన్న ఇస్తే తీసుకొచ్చి వేసాను. శాంపుల్గా వేసుకోరాజు ఒకసారి చూద్దామని. డిసిఎస్ కంపెనీ రానా, డిటిఎస్ అదే డిసిఎస్ కంపెనీ వాళ్ళది రానా, ధనా క్రాప్ సైన్స్ రానా వెరైటీ. ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది రానా వెరైటీ. మనోడు తేజ రెట్ నుంచి 1 ఎకరం లావులు వేయాలని తీసుకున్నా. నేను వేసుకున్నందుకు ఇబ్బంది లేదు. 30 గంటలు అవుతుంది. రైతులకి ఏమని చెబుతారండి? వేసుకోమనే చెబుతాను. ఆల్రెడీ 20 ఎకరాలు బుక్ చేశాడంట. ఆల్రెడీ వైరస్ ప్రెజర్ ఎలా ఉందండి మీకు తోటలో? వైరస్ అయితే లేదు. నల్లి కానీ ఈ బండలశాలల్లో అసలు ఆల్మోస్ట్ ఎప్పుడు వేసినా కానీ ఈ సంవత్సరానికి నేను ఇప్పుడే బాగుంది. ఈ సంవత్సరం బాగుంది. ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళ నుంచి వేస్తున్న ఇచ్చాను. ఎప్పుడు కాల 5 గంటలు 6 గంటలు దీని నుంచి
డబ్బులు కూడా లాసిపోయినా. ఇప్పుడైతే నాకు ఇబ్బంది లేదు. లాస్ట్ టైం ఫోన్లో కూడా నాతో ఇదే మాట అన్నారు. 5-6 క్వింటాలే వచ్చేదా మీకు? ఈ సంవత్సరం మా నాన్నగారు కూడా అదే తర్వాత ఈ చేలు ఇంత ఇదేనంటే ఫస్ట్ టైం చూడటం అని లాస్ట్ టైం ఫోన్లో కూడా అదే మాట చెప్పారు నాకు. నేను వేసిన కాంచి కూడా ఇప్పుడే బాగా విషయం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. అది మొత్తం నేను ఇప్పుడు మా నాన్న రోజు తిడతాడు, ఈ మొత్తం ఇదే ఇత్తనం దాకలు తేజాలు ఎందుకు వేసినారు షాప్ లో పోయా. ఇది వేసి తిప్పి తినాల్సి వస్తుందా? మొత్తం వేయలేదని బాధపడుతున్నారు. మొత్తం వేసుకోలేదని బాధపడుతున్నా. ఓకే, ఇప్పుడు మీరంటూ పక్కన ఉంటే నేను లావు కనపడతా. తేడా ఉండాలి కదా. మొత్తం ఇది వేసినట్టయితే 70-80 క్వింటాలు అయ్యాను. ఎంత ఇది ఇంతవరకు 2 ఎకరాలు ఉంటుందా? ఖర్చు ఎట్లా అయింది దీనికంటే? తేజాలు వేసారు కదా, తేజ కంటే దీనికన్నా ఎక్స్ట్రా ఖర్చు అనిపిస్తుందా? ఏం లేదు, పురుగు మందు కొట్టడం కానీ, నేనేనంటే fertilizer నాకు ఇవ్వటం తేజ మీద కానీ. కూడా దీంట్లో ఏం బెనిఫిట్ నచ్చిందంటే, ఇప్పుడు